ట్విట్టర్ను చేజిక్కించుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సంస్థను కొనుగోలు చేసి ఎక్స్గా మార్చిన మస్క్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. 2022 అక్టోబర్లో $44 బిలియన్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన మస్క్ సంస్థలో భారీ మార్పులు తీసుకొచ్చారు. కాస్ట్ కటింగ్ పేరుతో సంస్థలో దాదాపు 75% మంది ఉద్యోగుల్ని తొలగించారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి కింద స్థాయి ఉద్యోగుల వరకు అందరికీ ఉద్వాసన పలికారు. దీంతో మాజీ ఉద్యోగులు ఇప్పుడు మస్క్ పై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమకు మస్క్ పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ట్విట్టర్ నుంచి ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో ఒప్పందం ప్రకారం వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా 1 ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్స్ వాల్యూ ఇవ్వాల్సి ఉంది. అయితే మస్క్ తమకు పరిహారం చెల్లించడం లేదంటూ ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, చీఫ్ లీగల్ కౌన్సిల్ విజయ గద్దే, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ కోర్టును ఆశ్రయించారు. మొత్తం తమకు ఎక్స్ నుంచి $128 మిలియన్ పరిహారంగా రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అయితే తమకు పరిహారం చెల్లించే ఉద్దేశ్యం మస్క్కు లేదని, అందుకే తమను తొలగించేందుకు అసంబద్ధమైన కారణాలు చూపించారని ఆరోపించారు. తమ స్థానాల్లో ఇతర సంస్థల నుంచి వచ్చిన వారిని నియమించినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక ట్విట్టర్ నుంచి తొలగించబడిన చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక మస్క్ ప్రవర్తనపైన మాజీ ఉద్యోగులు కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్యాలయాలు, అద్దెకిచ్చిన యజమానులపై మస్క్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారన్నారు. అంతేగాక వారికి బిల్లులు కూడా చెల్లించడం లేదన్నారు. మస్క్తో విభేదించే వారిని తన దగ్గరున్న సంపద, అధికార మదంతో అణగదొక్కాలని చూస్తారన్నారు. మస్క్ ట్విట్టర్లో తీసుకొచ్చిన మార్పులే ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయని, అనవసరంగా ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.